వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసిబాలుడు. వైద్యానికి ఆర్థిక సాయం చేసిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా బేగం. ఊరూరా వైభవోపేతంగా శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పండుగ. వీధి వీధి వాడవాడ శ్రీరామ నామస్మరణతో ఊరేగింపులు. ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్లో ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ నిరసన. అంగన్వాడీల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానుషత్వంగా వ్యవహరించిందని ఆవేదన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాబాద్ గోవిందరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసిబాలుడి వైద్యానికి ఆర్థిక సాయం చేశారు మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్. వివిధ పత్రికలలో బాలుడి వైద్యంపై వచ్చిన ప్రకటనలు చూసి సబ్ రిజిస్టర్ తస్లీమా బేగం హన్మకొండలోని డాల్ఫిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులకు 10,000 రూపాయలు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తస్లీమా బేగం బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఇంటింటికి నన్ను అక్క అన్నారు, ఆడబిడ్డగా వస్తున్నావు అన్నారు. ఏముంది మన కులాలు మతాలన్నీ మంచిగా వాడు వచ్చిన తర్వాత ఓకేనా, నాకు కూడా ఫోన్ చేసి ఓకేనా, గుండె ధైర్యంతో ఉండాలి. ఏది ఫిబ్రవరిలో ఓకేనా, సాయం నేనండి సాయం 3 నెలల తర్వాత జాయిన్ అందుకే బాగా కొంచెం ఏదో కొంచెం ఓకేనా, మీరు అంత సాయం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఊరూరా వైభవోపేతంగా శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం చేశారు. వీధి వీధి వాడవాడ భక్తి శ్రద్ధలతో చిన్నవాళ్లు పెద్దవాళ్లు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ ఊరూరా తిరిగారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ సీతారామస్వామి గుడి పూజారి మాట్లాడుతూ హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను కొనియాడుతున్నారని అన్నారు. रामचंद्राय वेसे रघुनाथाय नाथाय सीताय पते नमः। आपदापहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। राजा रामचंद्र भगवान की जय। ఈరోజు ఎటువంటి శుభముహూర్తం చెప్పడానికంటే మనము 500 సంవత్సరం నుంచి దీనికోసం వేచి చూస్తున్నాం. 500 సంవత్సరం నుంచి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో పోరాడారు. కానీ ఆ ఒక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ
ఒక దేవాలయం నిర్మాణం అయింది ఇప్పుడు. కాబట్టి అది ఎంతోమంది బలిదానం చేశారు, లక్షలాది మంది బలిదానం చేశారు. 92లో అయితే మీకు తెలిసిన విషయమే, చాలామంది కరసేవ చేసి వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ యొక్క ప్రాంత యొక్క ఫలమే ఈరోజు మనకు భగవంతు అనుగ్రహం, అంటే రామచంద్ర స్వామి అనుగ్రహం మనకు కలిగింది. వాళ్ళు ప్రాణం చేశారు కానీ మనకు ఆ ఒక రాముని యొక్క విగ్రహాన్ని చూసే అనుగ్రహం మనకు కలిగింది. కాబట్టి ఈరోజు ఎటువంటి శుభమతం అంటే ఒక కాలంలో త్రేతాయుగంలో రామచంద్రుడిని ఈరోజు మళ్ళీ మేము ఆయన స్థలం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన పూర్వీకులు చెప్తారు 500 సంవత్సరాల క్రితము మన భారతదేశాన్ని శ్రీరాముడు పరిపాలించిండంట. అది మనకు తెలియదు, మనకు ఆయన చూడలేదు, మనకేం తెలియదు. ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మనకి ఇప్పుడు మనకు కోట్ల మనకు అయోధ్య టెంపుల్ కట్టుకోవాల్సిందని తీర్పిచ్చింది. కాబట్టి ఆ రోజే మన అయోధ్యలో మనకి ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ శ్రీరామపురం నాలుగు గ్రామస్తులంతా శ్రీరామపురం వచ్చి ఆ పరిశ్రమతో తీసుకొచ్చి భగవంతుని ప్రార్థించి సేవ చేసుకున్నాం. జై శ్రీరామ్. నిజంగా మనం అత్యంత అదృష్టవంతులు. భారతదేశంలో పుట్టడమే మన నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా దొరికింది. ఎన్నోసార్లు అనుకుంటాం మనం ఏమన్నా అగర్ పుట్టాలనుకుంటే ఇతర దేశస్తులు ఏమనుకుంటారంటే భారతదేశంలో పుట్టకుండా పర్వాలేదు, భారతదేశంలో సస్తే చాలు అంటే ఇంత గొప్ప సంస్కృతి మనది. అందుకని మన భారతదేశంలో 5000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల క్రితమే రాముడి కులగొట్టింది. కాబట్టి అప్పటి నుండి ప్రయత్నం చేసి ఎంతోమంది త్యాగదనుల వాళ్ళ గురించి వాళ్ళందరూ ఎంతో త్యాగదనులు కాబట్టి రక్తాన్ని దానం చేసారు, రక్తం అర్పించారు, వాళ్ళు శరీరాలు అర్పించారు, ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ రామ్నగర్ అడిక్మెట్ లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం విద్యాసాగర్ రావు అయోధ్యలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. आयुरायुर्भव दिवे श्रिये सुगन्धै वक्षस्थले पुण्यसुधायमाने प्रमोदमाने अभिमन्यमाने पुत्रै पौत्रै श्रियवर्धतां दीर्घमायुः शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय. जय श्री राम. जय श्री राम. श्रीधर प्रसाद ये अच्छा चंद्रावर्तमेनो हिरण्या मानस्यादिमान समरः गोत्रो दोस्य निरुक्तगोत्रो वस्य विजातावरणस्य विनोदानामदिस्य पावन गोत्रो वस्य जनार्दनस्य देवांगस्य रधैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिर्धं सर्वहारान् सर्वो धारणमुन्न मनोजवान पारिजात दोस्तरान् द्रोमन्त्र सर्वधर्मुन्न सर्वेन्द्रात्मकानकमीश्वरान् महाकायान् सर्वरोहान्मुन्न सीताशोकनिवारकान् जनाकर्पदम्भूतान्मुन्न. ఈ శుభదినాన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని పూజ చేయడం మహా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అయితే ఈనాడు ఏ విధంగానైతే అయోధ్యలో రామలల విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. భారతదేశంలో
ఒక్క గతంలో మనం విన్నాం హనుమంతుడు రాముడు లంకకు పోవడం తప్ప అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత అసలు హిందూయిజం అనేది ఏంటి, భారతదేశ సంస్కృతి పరంపర అనేది ఏమిటి, తర్వాత రాముని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక హిందుత్వం అనే అంశంకి ప్రాధాన్యత దక్కింది నాడు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయోధ్య బాలరామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండల కేంద్రంలో రామస్వామి దేవాలయంలోని శ్రీ సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మహిళలు పెద్దలు కలిసి రామ మంత్రాన్ని జపించుకుంటూ ఘనంగా పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘానికి చెందిన వల్లంకొండ సాయిరాం అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరినీ సన్మానించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. బాణసంచాలు కాల్చి శ్రీరామ నామస్మరణతో భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वताभ्यो नमो नमः। सप्ताचासंपर्यः प्रबोधने అంగన్వాడీల పట్ల అమానుషత్వంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని నిరసిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్ నందు ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు, అంగన్వాడీ నాయకురాలు శివనారాయణమ్మలు మాట్లాడుతూ తమ జీతాలు పెంచమని అడగడమే నేరమన్నట్లు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల ఆమరణ దీక్షను భగ్నం చేసి పోలీసులచే విచక్షణారహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి వారిని బందరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్బంధించిన తీరు అసహ్యకరమైందన్నారు. జగన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని కోరడమే నేరమా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామయ్య, జిల్లా కార్యదర్శి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. మహిళా అంగన్వాడీ ఇళ్ళకాడ పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పల్లెల్లో ఏమడుగుతారో పోలీసులు పెడితే ఇన్స్ట్రక్షన్ ఉంటే ఎక్కడన్నా ఏడన్నా పెట్టారా? నోటీస్ తీసుకున్న తర్వాతే కదా పోయింది. మేము వచ్చింది ఎప్పుడు? నోటీస్ తీసుకొని దాన్ని వైలేట్ చేసింది మీరు, నేను కాదు కదా. సగర కులస్తులను సగర సంఘాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మోసం చేశారంటూ సీనియర్ టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా ఎర్రంగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 906లో గల
ఏటి పోరంబోకు భూమిని సగరుకు కళ్యాణ మండపం కొరకు ఇస్తున్నట్లు మభ్యపెట్టారని, చేతనైతే వారిని పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యే రాచమల్లు ఇకనైనా వాస్తవాలు తెలుసుకోవాలని, తాను గాని తన అనుచరులు గాని జిల్లా కలెక్టర్ కు సగర సంఘం వారికి ఇస్తున్న భూమిపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, ఏనాటికైనా ఏటి పరంబోకు స్థలాలలో ఇప్పటికే నిర్మించిన బలిజ కళ్యాణ మండపం, రెడ్ల కళ్యాణ మండపం కూల్చివేయక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీనియర్ టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లమోతుల నాగరాజు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పోట్లగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నా రివరు పరంపోకి భూమిలో ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మంటపము ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది. నేను నిన్న ఉదయం కడప ముస్లిం మ్యారేజ్ చేస్తుంటే ముఖ్యంగా కడపకు పోయాను. 2 గంటలకు ప్రొద్దుటూరులో కూడా మ్యారేజ్ చేస్తుంటే అవి చూసుకొని పోయాను. సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరంపోకు భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే, ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయించి ఎర్రగుంట్ల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది. అది సర్వే నంబరు 906. దాన్ని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులకు చెప్పనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ ఉప్పర సంఘ నాయకులకందరికీ చెప్పినాడు. నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా. నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటా వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మండపము కట్టడమే మహా తప్పు. ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యములు నేర్చుకునే విద్య. అంతకుముందు బలిజ కళ్యాణ మండపం కట్టారు, రెడ్ల కళ్యాణ మండపం కట్టారు. అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు. ఏ రోజు నేను ఎవరికి అబ్జెక్షన్ చేయను కూడా. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారో అవసరం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానది పరివారంలో ఈ వాతని ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీంకు వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిము కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది. ఎందుకో ఏటి పరంపోకులో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి. అప్పటి నుంచి కలెక్టర్లు అందరూ కూడా భయపడి ఎంటైర్ కంట్రీలో ఈ ఏటి పరంపోకుల్లో ఎంక్రోచ్మెంట్ అన్నీ ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గత 2 సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట ఆర్టీపీపై దావలో వృద్ధాశ్రమం కడతా అంటే అప్పుడు కలెక్టరే చూసి ప్రొట్లైన్ తీసుకొని పోయి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడగొట్టడం జరిగింది. అది తెలిసి కూడా మళ్ళా ఈరోజు ఏటి పరంపోకులో ఉప్పర సంఘానికి వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి ఎలక్షన్ ఇంకా 2 నెలలు ఉండగా ఈయన అక్కడ ఫౌండేషన్ వేయడము వాళ్ళ కళ్యాణ మంటపానికి చాలా హేమమైన చర్య. అది ఉప్పర సంఘాన్ని మోసగించడమే అతను చేసిన పని. నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు. ఏ దేవత కాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రమాణం చేసినా నేను ప్రమాణం చేస్తా,
నాకు సంబంధం ఉందని ఆయన ప్రమాణం చేస్తే లేదని నేను కూడా ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉండా. ఆయనే టైం ఇవ్వను, ఎప్పుడు రమ్మన్నా నేను వస్తా, దానికి నేను సిద్ధపడి ఉండా. కానీ అధికారంలో ఉండవు, మాటకు ముందు మా ఆయన బ్రహ్మాండంగా సంపాదిస్తాను, రియల్ ఎస్టేట్లు అంటున్నావు, ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నావు, దాని దొంగ రిజిస్టర్లు చేసుకొని ప్లాట్లు వేసి అమ్ముతున్నావు. ఉప్పర్ సంఘానికి అక్కడ ఎందుకు ఇవ్వకూడదు? నువ్వు మున్సిపాలిటీ స్థలమే కదా అది, ఎందుకు ఇవ్వకూడదు? ఒక ఏటి పరంపకులు ఇస్తే ఇది ఎట్లా నిలబడుతుంది? తన మీద ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలా, తర్వాత నిలబడిపోతుంది, తనకు మేలు జరుగుతుందనే వాళ్ళని మోసం చేసేదానికి దుశ్చర్య పాల్గొన్నాడు. అలాగే ఇంతకుముందు కూడా చెప్పిన, ఆ రోజు ఎందుకో మీరు రాయలే, చెప్పలేదు. ప్రొద్దుటూరులో మునుస్వామి స్వామి టెంపుల్ అని రామేశ్వరం తన పరిధిలోనే ఉంది. ఆ రామేశ్వరంలో మునుస్వామి టెంపుల్ కమిటీ మెంబర్లందరూ తన సొంత బంధువులే. నేను మా ఇంటి దేవుడు ఆయన మునుస్వామిని, మా ఫాదర్ పేరు కూడా మునుస్వామే. ఎంతోమంది సోమవారం రోజు అక్కడ ఆ ఇంటి గల పేరు గల మునుస్వామి అనే వాళ్ళు చాలామంది అక్కడ పుట్టింటికలు చేయడము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసిబాలుడు, వైద్యానికి ఆర్థిక సాయం చేసిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా బేగం. ఊరూరా వైభవోపేతంగా శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పండుగ, వీధి వీధి వాడవాడ శ్రీరామ నామస్మరణతో ఊరేగింపులు. ప్రొద్దుటూరు రాజీవ్ సర్కిల్లో ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ నిరసన, అంగన్వాడీల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానుషత్వంగా వ్యవహరించిందని ఆవేదన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.